అహ్మదాబాద్లో 274 మంది ప్రాణాలను బలిగొన్న బోయింగ్ డ్రీమ్ లైనర్ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో, టీవీ ఛానళ్లలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఇది ఇప్పటికే ఏవియోఫోబియా ఉన్నవారిలో భయాన్ని రెట్టింపు చేయటమే కాదు, కొత్తగా ఫోబియాకు లోనయ్యే వారి సంఖ్యను కూడా పెంచింది. భారతీయ ప్రయాణికుల్లో భయాందోళనకు ఈ ప్రమాద దృశ్యాలు ఒక ముఖ్య కారణమని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజే భారత్లో ఫ్లయింగ్ ఫియర్ అనే పదంపై గూగుల్ శోధన పెరిగిందని గూగుల్ ట్రెండ్స్ డేటా చూపిస్తోంది. ఒకప్పుడు విమాన ప్రయాణం అంటే కలల ప్రపంచంలో విహారమే. దానినో హోదాగా, గర్వంగా భావించేవారు. తర్వాత పరిస్థితి మారింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం విమాన ప్రయాణాన్ని ఓ భయంగా మార్చేసింది. ఇలాంటి భయంతో నెలకొనే ఒత్తిడి, గుండెలో గుబులు, అసహనం కలిగే స్థితిని మానసిక నిపుణులు ఏవియోఫోబియాగా పిలుస్తారు. చాలామంది ఈ ఫోబియాతో విమాన ప్రయాణాలకు దూరంగా ఉంటారు. గతంలో ప్రయాణికులు ఏ విమానాల్లో ప్రయాణిస్తున్నామనేది పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు ఆలోచన విధానం మారింది. టికెట్ బుక్ చేసుకునే ముందే విమాన రకం, మోడల్, విమానయాన కంపెనీ వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. బోయింగ్ డ్రీమ్ లైనర్ అనే పేర్లు వినటానికి కూడా ప్రయాణికులు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా అహ్మదాబాద్ ప్రమాదం విమానయాన రంగాన్ని ప్రభావం చేసింది. ఎయిర్ ఇండియాపై ప్రజల నమ్మకం తగ్గినట్టు స్పష్టంగా తెలుస్తోంది. చాలా మంది ప్రయాణికులు ఎయిర్ ఇండియాలో ప్రయాణించడానికి భయపడుతున్నారని, ప్రత్యామ్నాయ విమానయాన సంస్థలను కోరుకుంటున్నారని ట్రావెల్ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. వారి డేటా ప్రకారం ఎయిర్ ఇండియా విమానాల బుకింగ్లు 15 నుంచి 20% తగ్గాయి. అదే సమయంలో ప్రయాణాల రద్దు 30 నుంచి 40% మేర పెరిగాయి. ఇది ఎయిర్ ఇండియాకు ఆర్థికంగా, బ్రాండ్ ఇమేజ్ పరంగా నష్టాన్ని కలిగించిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నివేదిక ప్రకారం 2024లో ప్రపంచవ్యాప్తంగా 40.6 కోట్ల విమాన సర్వీసులు విజయవంతంగా గమ్యస్థానాన్ని చేరుకోగా కేవలం 7 ప్రమాదాలే నమోదయ్యాయి. వాస్తవాలు ఎలా ఉన్నా ఒక్క ఘోర ఘటన ఏవియోఫోబియా భయాన్ని పెంచింది. దీన్ని ఎదుర్కొనటానికి మానసిక నిపుణులు కొన్ని ముఖ్య సూచనలు చేస్తున్నారు. సానుకూల ఆలోచనలతో మనస్సును మళ్లించటం, సంగీతం వినటం లాంటివి ఉపశమనం కలిగిస్తాయని చెప్తున్నారు. చిన్న ప్రయాణాలతో ప్రారంభించి క్రమంగా పెద్ద ప్రయాణాల వైపు అడుగులు వేయాలని సూచిస్తున్నారు. మరోవైపు ఇంత పెద్ద విమాన ప్రమాదంలో ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బతికి బయటపడగా ఇప్పుడు అతను బతకటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అతను కూర్చున్న సీటు నెంబరు 11A కాగా అప్పటి నుంచి ఆ సీటు కోసం అభ్యర్థనలు పెరిగాయని భారతీయ ట్రావెల్ ఏజెంట్లు అంటున్నారు. కొంతమంది ప్రయాణికులు అదనంగా డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని, యూకేకి చెందిన రమేష్ ఎమర్జెన్సీ డోరు పక్కన కూర్చోవటం వల్లే తప్పించుకున్నాడని మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు.